హైదరాబాద్ లో బ్రతకాలి అంటే నెలకు మినిమం 31,000 రూపాయలు కావాలి. అంటే అంటే ఇంటి రెంట్లు పెరిగిపోయాయి, అన్ని రకాల వస్తువుల ధరలు కూడా చాలా వరకు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బతకాలంటే నెలకు 31,000 రూపాయలు కావాలి. సింగిల్ రూమ్ కావాలన్నా కూడా 8,000 రూపాయలు పెట్టాల్సిందే అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. ఇక ఇంటి కిరాయిలు, సామాన్లు, రవాణా ఖర్చులకే జీతం కథం. నెలకు స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. 15,000 జీతానికి పనిచేస్తున్న లక్షల మంది. ఇన్ఫోమెంట్స్ సంస్థ సర్వేలో వెల్లడి. లివింగ్ కాస్ట్ లో 6వ స్థానంలో హైదరాబాద్, మొదటి స్థానంలో బెంగళూరు, చివరి స్థానంలో జైపూర్. ఇన్ఫోమెంట్స్ సంస్థ సర్వే ఏదైతే రిపోర్టు విడుదల చేసిందో ఆ రిపోర్ట్ లో అయితే కనుక ఈ విషయాల్ని వెల్లడించింది. ఇంకా అంటే ఈ 31,000 రూపాయలు కూడా ఇంటి సామాన్లు, రవాణా ఖర్చులు, ఇక ఇంటి కిరాయి ఏవైతే ఉన్నాయో వీటికే జీతం అయిపోతుంది. ఇవి కాకుండా ఇంకా స్కూల్ పిల్లల ఫీజులు, ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి వైద్య ఖర్చులు, ఇవన్నీ కూడా అదనంగా ఉన్నాయి. ఇక లక్షల్లో అయితే కనుక 15,000 రూపాయలకే పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే కనుక అదనపు ఖర్చులు కాకుండా ఓన్లీ కిరాయి కట్టుకోవడానికి ఇంకా ఇంటి ఖర్చులకే 31,000 కావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా, అంటే మెరుగైన జీవితం ఎలా వాళ్ళు బతకగలుగుతారు అన్నది అయితే కనుక ఒక ప్రశ్ననైతే కనుక ఈ రిపోర్టు అందరి ముందు ఉంచింది. మరి దీనికి అంటే ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీలు అవ్వచ్చు, మరి శాలరీస్ పెంచే విషయంలో కానీ, లేకపోతే దీనికి ఇంకా ఆల్టర్నేట్ గా ఏదైనా మార్గం చూపించేది కానీ ఉంటుందా ఉండదా అన్నది కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే లివింగ్ కాస్ట్ లో అయితే కనుక 6వ స్థానంలో ఉందంట హైదరాబాద్, మొదటి స్థానంలో బెంగళూరు, చివరి స్థానంలో జైపూర్ ఉందని ఇచ్చారు. ఏది ఏమైనా సిటీల్లో బతకాలి అంటే మాత్రం ఎంత లేదైనా, ఎంత కాదనుకున్నా కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్య శాలరీ వస్తే కానీ అంటే సేవింగ్స్, అన్ని ఖర్చులు పోయి కొంత సేవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.